మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను గాని, ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. నిజమే. పాపంలో ఉన్న మనల్ని రక్షణలోకి తేవడానికి, నశించిపోతున్న మనల్ని రక్షణలోకి తేవడానికి, ఉగ్రతకు దగ్గరగా ఉన్న మనల్ని ఆ ఉగ్రత నుంచి రక్షించడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించడం జరిగింది. ఆయన ద్వారానే మనకు రక్షణ. మనల్ని నశించిపోతున్న మనల్ని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడం జరిగింది. అందునిమిత్తమై దేవుడు తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని వారిని ఈ లోకానికి పంపించాడు. తద్వారా ఆయన ద్వారా మాత్రమే మనకు రక్షణ. ఆయనలో ఉంటేనే మనకు రక్షణ. ఆయనను మనం స్వీకరిస్తేనే రక్షణకు మనం పాత్రులుగా ఉంటాం. దేవునికి వందనాలు.